రోజు రోజుకు గ్రామీణ ప్రాంతం నుంచి మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం మరి అశేషంగా మహిళా సంఘాల సభ్యులందరూ కృషి చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ మన యొక్క మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన గవర్నర్ గారు, వారి సతీమణి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సిఎస్ గారు, మరి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా కమిషన్ గారు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఒక మరి స్ఫూర్తిదాయకమైనటువంటి వర్డ్ చెప్పడం జరిగింది, మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి. ఆ యొక్క స్ఫూర్తితోటి నేటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే వాళ్ళను వ్యాపార రంగంలోకి కూడా తీసుకురావాలని వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది. గతంలో మనం ప్రకటించినటువంటి 17 రకాల వ్యాపారాలతో పాటు 1000 మెగావాట్ల విద్యుత్తును ఒక ఆదాని, ఒక అంబానీ, ఒక మరి పారిశ్రామికవేత్తలు నిర్వహించేటువంటి విద్యుత్తును కూడా ఇవాళ సోలార్ ప్లాంట్లను మనకి ఇవ్వడం అనేది గొప్ప మరి అచీవ్మెంట్గా, ఉమెన్ అచీవ్మెంట్గా మనం గుర్తించాలి. అదేవిధంగా బస్సెస్ కూడా గవర్నమెంట్లే నడపాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది, కానీ అలాంటిది ఈరోజు 150 బస్సులను మనకి ఇవ్వడం కూడా ఈరోజు ఈ సంవత్సర కాలంలో మహిళల్లో వచ్చినటువంటి చైతన్యానికి, శక్తికి, సామర్థ్యానికి ఇంకా మరి ఒక ప్రేరణగా మరి వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాపారాలను మనమందరం కూడా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఎవరికి కూడా తక్కువ కాదు అనే విధంగా మహిళా శక్తి నిరూపించి ఈ సమాజంలో మేము సగం, అన్ని రంగాలలో కూడా మేము సగం, ఆర్థిక వ్యవస్థను కూడా ఇంట్లో ఎట్లయితే చక్కబెడుతున్నామో సమాజంలో కూడా ఆ రకమైనటువంటి వ్యాపారాలను చేస్తాం, ఆర్థికంగా రాణించగలుగుతాం, ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములమవుతాం అనే విధంగా ప్రతి మహిళ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో 1 కోటి మంది మహిళలు కావాలి. ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నటువంటి కార్యక్రమంలో దాదాపుగా 1,00,000 మంది కొత్తగా మహిళలు మన సంఘాలలో చేరడం జరిగింది. 1 కోటి మంది మహిళలు తప్పకుండా కోటీశ్వరులుగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ పెద్దలు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, టోటల్ గవర్నమెంట్ కూడా మన మహిళా సంఘాలకు మరి సపోర్టుగా ఉన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలు తక్కువ కాదు, అన్ని రంగాలలో మేము ఉన్నాం అనే విధంగా మన యొక్క శక్తి నిరూపిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో అగ్రభాగాన మహిళా శక్తి, ఇందిర మహిళా శక్తి ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.